హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇలా మేము తిరుపతి పోతున్నాం. ఎట్లా పోతాం ఏంది అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జైత్యాల నుండి వరంగల్ బస్ అయితే ఎక్కినాం. మధ్యలో కరీంనగర్ బస్ స్టేషన్ కాడ బస్సు కొద్దిసేపు ఆగింది. మా మామ కిందికి దిగి ఎవరెవరికో ఫోన్ చేస్తాండి ఏమైందని మా వాళ్ళని అడిగితే అప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే, మనకు ఆ ట్రైన్ టికెట్లు బుక్ చేసిన అతను ఇంకా టికెట్లు మన చేతికి ఇవ్వాలి, అందుకే ఫోన్ చేస్తాడు అని చెప్పి అన్నారు. ఇక మా మామ అయితే ఘోరంగా బెదిరించుడు, నువ్వు జైత్యాల ఇమ్మంటే ఈ కరీంనగర్ ఇచ్చుడు ఏంది అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత వెంటనే తీసుకొచ్చి ఇచ్చిండు. ఇక ఇవి మాత్రం మీ ఏ టికెట్లు ఏమో పెద్దగా ఉన్నాయి, ఇదేంది చిన్నగా ఉంది అని చెప్పంటే ఇది ఇయ్యాల బుక్ చేసింది ముగ్గురిది అని చెప్పి అన్నాడు. ఇక మా బావ అయితే సల్లా వాటర్ బాటిల్ కొందాం రావా అని చెప్పి బస్సులోకి వెళ్ళి దించాడు. ఇప్పటికీ 5-6 కొన్నాం బావ, ఇంకెన్ని కొందాం అంటే ఈ ఎండకు మరి ఘోరంగా దూపు అవుతుంది, నీళ్ళు లేకపోతే ఎట్లా అని చెప్పి చెరొక వాటర్ బాటిల్ కొన్నాం. నాంగివుడు ఘోరంగా నానింది. ఈ ఎండకు జర్నీ అంటే కష్టమే, ఎండాకాలం బాగా ఇబ్బంది అవుతుంది. ఇక అట్లనే సమోసాలు కొన్నాం. ఇక మంచికోటి ఇచ్చి ఇక మేము కూడా తిన్నాం. ఎన్నుకున్నది మా మామ మా అత్తమ్మ. ఇక కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి సమోసాలు తినుకుంటా వరంగల్ దిగినాం. ఇక వీళ్ళంతా మా దండుపాలెం గ్యాంగ్, అంటే మా ఫ్యామిలీ, మా మామయ్య, మా వైఫ్, చెల్లె, బావ, అక్క, బాబాయ్, పిన్ని. ఇక మేమందరం నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ అయితే రానే వచ్చింది. ఇక మా వాళ్ళు అయితే ఇక ట్రైన్కి మస్తు టైం ఉంది కదా, టిఫిన్ చేద్దామా ఛాయలు తాగుదామా అని చెప్పి డిస్కషన్ నడుతుంది. అంత లోపల ఈ బయట మాత్రం ఘోరంగా ఆటోలు ఉన్నాయి. ఇక వరంగల్ స్టేషన్కి అయితే వచ్చినాం. ఇక మా బావుండి ఏమంటానంటే, ఇక మెల్లి వస్తాడు. వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు తెలుసా అనబట్టే, వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు అంటే నిమ్మకాయలు అని చెప్పిన. ఇక మా వాళ్ళు ఏమో 2 పిల్లకాయలు నిమ్మకాయ చెప్పిర్రు, వాళ్ళు ఛాయలు తాగ వేయర్రు. మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ ఇక మా ఇద్దరికి ఛాయలు తాగే అలవాటు లేదు, అందుకని మేము ఇటే ఆగినాం. ఇక ఇక్కడ ముచ్చట పెట్టుకుంటే ఏనాం. ఇక మా బాగుండి లోపలికి చూపిద్దాం పై లొకేషన్ అన్నాక ఇక లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం రైల్వే స్టేషన్ లోపలికి. ఇక ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుంది. బాగా నేను ఇగో తిరుగుతాను టాయిలెట్ వదలదుగా రాబా, మనం డైరెక్ట్ వస్తున్నాం. ఏం చేద్దాం, ఆయనతో మా వాళ్ళు బయటనే టాయిలెట్స్ ఉన్నాయి కానీ అల్లకు పోయినప్పుడు అడ్డే పోయినప్పుడు అయిపో బిల్డప్ పోతే వచ్చి లోపలికి. రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇలా. ఇక ట్రైన్ టికెట్ల సీట్ నెంబర్ ఎంత అని చూసేవారు ఘోరం అయింది. ఇక మా 7గురిదేమో S11లో పడ్డది, 2దేమో S10లో పడ్డది. ఇక మా బాబాయ్ అయితే S3లో పడ్డది, ఘోరంగా లాంగ్. ఇక మా బాబాయ్ ఓనాన పట్టే. ఇక బయట నుంచి అయితే ఇక వరంగల్ రైల్వే స్టేషన్కి ఇట్లుంటుంది, కలకలం వెళ్తుంది. ఇక మెడికల్ షాప్కి వచ్చినాం, ఎందుకంటే జర్నీలో ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. అందుకే కడుపు నొప్పి, కాళ్ళు చేతులు, ఇంకా ఏదే కడుపు నొప్పి, జ్వరం అన్ని పడుకుపోతున్నాం. ఇక ఏదో 2 బిర్యానీ ఉంటే వచ్చేది. ఇక్కడ మన వీడియో చూస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది షాప్ వచ్చేది. ఏది జైత్యాల నుంచి ఇక్కడ దాకా వస్తారా అని వాళ్ళే ఉన్నాం. వరంగల్ ఫ్రెండ్స్ ఉంటే రావచ్చు. దాదాపు మొత్తానికి అయితే సేఫ్టీ ఇంపార్టెంట్, మనం ఎక్కడికైనా హెల్త్ పరంగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ తీసుకున్నది 4 గోళీలు. పెద్ద బిల్లు ఏం చెప్పంటాం మాకు, ఈ వరంగల్ మాకు తెలియదు. కొత్త మమ్మల్ని ఆడుకుంటారు వరంగల్. 4 గోళీలు ఇచ్చి భార్య బిల్లు ఇచ్చిండు. ఏం చేద్దాం, ఏందో కట్టిగా కట్టి వచ్చినాం. ఇక ఇంకో చాలా దూరం పోయేది ఉంది ఫ్రెండ్స్. అబ్బో ఈ బిల్డింగ్ నుంచి నాకైతే ఇది వచ్చింది డైరెక్ట్. మా ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాం. 1.5 గంట ముందు వచ్చున్నాం. మాది పద్మావతి ఎక్స్ప్రెస్. ఏం ఎక్స్ప్రెస్ ఆడుకుంటున్నా, పద్మావతి ఎక్స్ప్రెస్ వచ్చాక ఆడుకుంటాను చిన్న పిల్ల. ఇప్పుడు వచ్చేది మాదే, ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. అంటే మాదంటే మేము కొనలే కానీ రిజర్వేషన్ చేసుకున్నాం. మా మామ, ఇక మా అత్తమ్మ, మా చిట్టి, ఇక మా వైఫ్, మొత్తం మా ఫ్యామిలీ, మా చిన్నమ్మ, చెల్లె, బాబాయ్ ఎటు అయింది ఆడ కూర్చున్నావు కింద కూర్చున్నాడు. నెరిపడ్డాడు చూసి ఎంతసేపు మాది ఒక్క సింగిలే పడ్డా ట్రైన్ పంపిస్తాడు అయితే. అంటే మాది అందరు S10 పడితే మా వందేమో S3 పడ్డది. అది ఘోరం. ఆడు బుక్ చేసుకొని చిన్న తిట్టుడు కదా, ఫోన్ చేసి పొట్టు తిడతారు. ఫ్రెండ్స్ టికెట్లు చక్కగా బుక్ చేయలే మావాడు. అది మా మామూలు బుక్ చేయమని చెప్పిండు. అంత ఆగమాగం చేసిరు టికెట్లు. ఇక్కడ వాళ్ళు అక్కడ చెదరైనట్టు ఆగమాగమావుడు. సగం మంది S10లా, సగం మంది S11లా,
ఆగమాగం మాకైతే టికెట్లు బుక్ చేసిండు, అవి కన్ఫర్మేషనే కాలే రిజర్వేషన్ చెప్తుంది. ఏదో మీ సీట్ ఆక్రమించుకున్నా ఎవడన్నా నచ్చి లేకపోతే లేచుడే అంటే ఉండొచ్చు కానీ సీట్ సపరేట్ సీట్ అనేది ఏముండదు. అంటే అది కన్ఫర్మ్ కాలే. ఒక గట్ల తలకాయ నొప్పి మా ఊళ్ళో కింద కాడ సీట్ వేసినా కింద మా అత్తం ఉంటుంది. ఇక మా మామ మా బాబాయ్ వాళ్ళందరూ S10లా టీటీ అత్త తెలుస్తుంది. టీటీ అంటే ఏమో నాకు కూడా తెలియదు కానీ టీటీ అంటే మన బస్ టికెట్ మన కండక్టర్ లెక్క. ఇక మొత్తానికైతే ట్రైన్ ఎక్కినాం. సీట్లు అయితే పరాకాదు కూర్చున్నా. ఇప్పటికైతే ఇక ముందు చూడాలి ఎట్లుంటుంది జర్నీ అనేది. అమ్మ ఈ ఎండాకాలం జర్నీ అంటే ఆశమాష కాదు నిజంగా. టాస్క్ అయితే ఘోరంగా టాస్క్. సరే ఫస్ట్ సీ యూ. ఇంకా ముందు డీటెయిల్స్ తిరుపతి దాకా జర్నీ జనవందనం. ఇక విజయవాడ జంక్షన్లో ట్రైన్ అయితే ఆగింది. ఇక నేను అక్కడ కొద్దిసేపు ఇక బయటకు వెళ్దామని వెళ్ళిన. ఇంతకుముందు వాడుకునే సీట్లు ఆడు ఒరిజినల్ బుక్ చేసుకున్నాడు అత్త దిగుడా అని చెప్పిన. ఆడు రానే వచ్చిండు. నీ దుంపదేగా లేవు అని చెప్పి అన్నాక సీట్లకి దిగిన చూసిన ఇక ప్లేసే లేదు. ఇక ఘోరంగా ఇబ్బంది అయింది. ఇక విజయవాడ జంక్షన్లో ఆగినాక దిగిన. ఇక చల్ల గాలి ఏం చేద్దాం. ఈ దుంపల దగ్గర ఫోన్ మాట్లాడితే కయ్య ఒరుడు వెనకగలి ఘోరంగా ఇబ్బంది అనిపించుడు. ఇక దిమాగ్ అంతా ఖరాబ్ అయింది. చల్లటి వాటర్ బాటిల్ ఏడిపోయినా కానీ ఈ వాటర్ బాటిల్ మాత్రం వదులుడు అయితే లేదు. ఏ చిన్న దూప కాదు. ఇప్పటికి ఒక 20-30 వాటర్ బాటిల్ కొన్నాం. ఇక మొత్తానికైతే తెల్లారింది. ఆ మధ్యలో ఇక మా మామకు ఒక సీట్ దొరికితే పాపం నాకు ఇచ్చిండు. అలా హ్యాపీగా వాడుకున్నా. ఇక చాయ్ అనుకుంటా ఛాయలు వచ్చినాయి. అంతా నీళ్ళ ఛాయ్ ఉంటుందని తాగలే మేము వాళ్ళం. చూసిరా మా చిన్న చెట్టుకి పొద్దుగా లేస్తేనే దూపు అవుతుంది. ఎప్పుడు అయితే నవ్వుతుంది. ఏ బాబు మమ్మీ అదే మన ఎంటకు చెక్కినాను. ఇక కురుకురే ప్యాకెట్ ఒకటి ఉండే మా చిన్నోని కంట్లో పడ్డదంటే కథమే. అది తినేదాకే ఇడ్చబెట్టది. ఇక మా పెద్ద చిట్టుతో లొల్లి పెట్టుకొని మరి గుంజుకుంటుంది. మా బావ లొల్లి వద్దాం అని చెప్పంటే మా చిట్టు ఓ రకంగా చూసాడు. నీతోనే ఏమవుతుంది రా అన్నట్టు. ఇక మొత్తానికైతే ఆ కురుకురే గుంజుకొని తింటాంది. ఇక మా చిన్న చూడు రే మా మాస్ పెరుసు గుంజుకొని కళ్ళకెట్టుకుంది. ఇక మా పెద్ద చీటి కూడా నేను పెట్టుకుంటే డాడీ అని అంటే ఇక అది ఎరుగుతుంది అని చెప్పి మా మామ గుంజుకుంటు. మళ్ళా ఇంకో 5 నిమిషాలలో తిరుపతి దిగుతాం అనే ముందు తీసిన వీడియో ఇది. ఇక మొత్తానికైతే తిరుపతికి దగ్గర అయినాం. ఇక అంత లోపల మా చిన్నోడు ఇక నిద్రవేయండు. మొత్తానికైతే తిరుపతికి వచ్చేసినాం. ఇప్పుడే ట్రైన్ దిగినాం. మొక్కలు కడగలి ఏం కడగలి టిఫిన్ చేసినాయి. ఇక మొక్కలు కడిగి మా చిన్నోడు అయితే మొత్తం పిచ్చు పండుకున్నాడు. ఇక తిరుపతిలో దిగంగానే మా వాళ్ళందరూ బ్రష్లు తీసి పటాపటా మొక్కలు కడుగు స్టార్ట్ చేసిర్రు. ఇక ఇంత టిఫిన్ చేసి తొందరగా దర్శనానికి వెళ్దాం ఎండ కాకముందని మా వాళ్ళు మొక్కలు పటాపట కడుగుతారు. మేము కూడా కడుగుతాం. ఇక మా వాళ్ళు జల్ది కానీ రా వాళ్ళ పొద్దుగాల దర్శనం చేసుకుందాం అని చెప్పి అన్నారు. చిన్న ఎటు వచ్చినావురా? తిరుపతి వచ్చినావులే సామకాడికి. గుట్ట ఎక్కుదామా నడుచుకుంటూ ఎక్కుదామా బస్సుకు పోదామా? బస్సుకే పోదామా? ఎందుకురా కారణం వస్తాయా? ఇక రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇక తిరుపతి బస్ స్టేషన్లకు పోతున్నాం. ఇక దీన్ని ఏమంటారు లిఫ్ట్ అంటారా నాకు తెలియదు. మరి 10th 3 సార్లు చదువుకున్నా ఏమనుకోకుర్రి. ఇదైతే ఎక్కినాం. ఇక ఫస్ట్ టైం కాబట్టి మా వాళ్ళు మస్తు ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఇగో ఇది తిరుపతిలో బస్ స్టేషన్. ఇది దిగంగానే ఉంటుంది. ఇక కొంచెం మా వాళ్ళేమో కిందికి వెళ్ళి మెట్లు ఎక్కేస్తామని చెప్పి మొక్కున్నారట మా బాబాయ్ వాళ్ళు. ఇక వాళ్ళు మెట్ల కాడికి వెళ్ళారు. మేమైతే బస్సు ఎక్కినాం. లోపల ఏసీ బస్సు గుట్ట మీదకి పోతుంది. ఇది తిరుపతి గుట్ట మీదకి పోతుంది. కానీ మస్తు ఉంది బస్సు. చల్లగా ఎండాకాలం పూట బయట గరం అయినందుకు ఈ బస్సులో మస్తు చల్లగా ఉంది. ఇగో ఇది మొత్తం తిరుపతి గుట్ట కింద మొత్తం బిల్డింగ్లు ఘోరంగా అడుగడుగుకి ఘోరంగా బిల్డింగ్లు పెద్ద ఉన్నాయి. ఇక మధ్యలో బస్సు ఆగింది. ఎందుకు అనుకున్నాం అంటే ఇక్కడ దిగి బస్సు టికెట్లు తీసుకోవాలట. ఇక్కడ ఇది కౌంటరు. ఈ గుట్ట మీదకి పోయే బస్కి ఇక్కడ కౌంటర్ అన్నట్టు. టికెట్ తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కాలి. ఇక మా మావ తీసుకుంటాడు. ఇక ఒక టికెట్ 100 రూపాయలు ఏమో 110 రూపాయలు. ఇక 4 టికెట్లు తీసుకున్నాడు నాకు మా వైఫ్కి మా అత్తమ్మకు మా మామకు. ఇక లోపల బస్సు ఏసీ బస్సు ఇట్లా ఉంటుంది. ఇక గుట్ట మీద గోంగ వీడియో తీసినా కానీ
ఇక అంత పెద్ద వర్కౌట్ కాలే. ఇక చిన్న ఫోన్తో ఇక మళ్ళీ బస్సులు ఏంది చూడు. కానీ గుట్ట మాత్రం ఘోరంగా పెద్దగా ఉంది. మలుపులు తిరుక్కుంటూ పోడు. ఇక చెప్పాలంటే ఇక కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అయింది. ఇక మా బాబాయ్ వాళ్ళేమో కింద నుంచి మెట్లు ఎక్కుతారు, మేమేమో ఈ బస్సులో వెళ్ళినాం. ఇక ఆల పొద్దుగాల దర్శనం చేసుకుందామని మేము కూడా ఫిక్స్ అయినాం మా మామ నేను. ఇగో ఇది వచ్చింది ఆల్మోస్ట్. ఇక దిగినాం, గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫ్రీ టికెట్కి లైన్, రూమ్ కోసం లైన్ పట్టినాం. లోపలికి పోయిన తర్వాత మీకు ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఆ లింక్ను ఓపెన్ చేస్తే మీకు ఏ బిల్డింగ్ అనేది చూపిస్తుంది అని చెప్పి అన్నారు. ఇక మాకైతే 3వ నెంబర్ సంకుమిత్త కొట్టాగిసి వచ్చింది. దాని లొకేషన్ ఓపెన్ చేసుకుంటూ పోతే అది ఎక్కడికో తీసుకుపోయింది. ఇంకొక మనిషి ఉండి అది లొకేషన్ వేరేకే చూపిస్తుంది కానీ నేను చూపిస్తాపా అని చెప్పి చూపించిండు. ఇక రూమ్లో లగేజ్ పెట్టి గుండు తీసుకుందాం అని చెప్పి ఇక పోతున్నాం. మా పెద్ద చిట్టి గుండె అయింది. ఇప్పుడు మా చిన్న చిట్టి తీస్తారు. ఇక మా పెద్ద చిట్టి గుండు తీసేటప్పుడు ఏడ్చింది. తర్వాత నవ్వుడు స్టార్ట్ చేసింది. ఇక మా అత్తమ్మ కూడా నువ్వు కూడా తీసుకుంటేంది అని చెప్పానంటే, అత్తమ్మ నేను తీసుకోను, ఇక 5 కత్తర్లు ఇస్తా అని చెప్పి ఇక 5 కత్తర్లు ఇచ్చిన. ఇక మా పెద్ద చిట్టి అయితే నున్నాయింది. ఇక మా చిన్న చిట్టి లైన్లో ఉంది గుండు తీసుకోవడానికి. ఎట్లా నవ్వుతుందా? అరే ఇక మా చిన్న చిట్టికి గుండు తీసిర్రు. ఇక మా చిన్న చిట్టి ఘోరంగా ఏడ్చుడు. ఇక్కడ ఆడోళ్ళకు మొగోళ్ళు తీస్తారు గుండ్లు. ఇక మా చిన్న చిట్టికి తీయంగా 2 చోట్ల కోసుకపోయింది. ఇక ఇద్దరికైతే గుండ్లు తీయించినాం. తిరుపతి గుట్ట మీదకి అయితే అంటే ఇక గుడి దగ్గరనే ఉంది. ఇక మా చిట్టోళ్ళకి ఇప్పుడే గుండ్లు తీసినాం. ఇక వాటర్ కానీ ఎదుగుతే ఆయన వాటర్ దొరకలేదు తిరుపతి కాడ. సీసాలకు 50 రూపాయలు పెట్టి ఇది తీసుకొని వస్తురా. మొత్తానికైతే ఇక రెడీ అయినాం. ఇక టెంపుల్ కడుకోవడానికి రెడీ అయినాం మేమంతా. ఇక మా చిట్టి ఇక మొత్తానికైతే ఫ్రెష్ అయ్యి ఇక గుడికి దర్శనానికి అయితే వెళ్ళినాం. మేము ఉన్నది గుట్ట మీదనే రూమ్ ఉన్నది, కానీ ఇంకా గుడి కొంచెం దూరంలో ఉంది. ఇక పిల్లలు ఉన్నారు కదా, నడుచుకుంటూ ఓడు ఇబ్బంది అవుతుంది అని ఇక మా మావయుడు వైట్ వేసి సూపర్ రెడీ అయ్యిండు. ఇక జీపులో పోయినాం. కరెక్ట్ గుడి దగ్గరికి జీప్ దించుతుంది. ఇక జీపులో కరెక్ట్ గుడికాడ దిగినాం. దిగిన తర్వాత ఇక ఆయనకు డబ్బులు ఇచ్చారని పంపించి ఇక మేము లైన్ పట్టినాం. ఏడుకుంటారు వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని వచ్చింది. గోవిందా. ఇక మా చిట్టి డాడీ తొందర పోదామే అని చెప్పి ఊరు కూడా స్టార్ట్ చేసింది. ఇక కొద్ది దూరం పోయినాక ఫోన్స్ గుంజుకున్నారు. ఫోన్స్ అలవ్ లేదా అని చెప్పి అన్నారు. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఫోన్ అలవ్ చేయలేదు, లేకపోతే మొత్తం చూపిద్దాం అనుకున్నా. సాయంత్రం 4 గంటలకు దర్శనానికి లైన్ పడితే రాత్రి 11 గంటలకు మాకు దర్శనం కంప్లీట్ అయింది. ఇక కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సామాన్ కొనుక్కుందాం అంటే రేపు కొనుక్కుందాం అని మా అత్త అన్నది. ఇక చక్కగా రూమ్కి పోయినాం. మొత్తానికైతే రూమ్కి వచ్చినాం. దర్శనం కంప్లీట్ అయింది. ఇక లడ్డూలు కొన్నాం. చూడు రేట్లున్నాయో. ఇక తిరుపతి అంటేనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేదే లడ్డూలు. ఇక మొత్తానికైతే లడ్డూలు కూడా కొన్నాం. ఇక ఒక పెద్ద లడ్డు ఉంది, దానికి 200. అది ఇంచు మా చిన్న చిట్టి గుండంత ఉంటుంది. పెద్ద లడ్డు కారా చిన్న. ఇక చూడు ఇక లడ్డు ఇంచురా చూయించు. ఎంత పెద్దది ఎవరికి అది? ఒక్కదాని మీద తింటావా? ఇంకా లడ్డు లేవి ఉన్నాయి. ఎలా ఎన్ని ఉన్నాయిరా? ఇక లడ్డూలు బట్టలు అన్నీ ఆదురుకున్నాం. ఇక పొద్దుగాల లేస్తేనే ఇక తిరంగా రిటర్న్ వెళ్దామని అన్నీ ఆదురుకున్నాం. ఇక మా వాళ్ళు అయితే ఇక తిరిగి ఘోరంగా కాళ్ళు వస్తున్నాయని ఇక మా వైఫ్ ఆల్రెడీ ఇక బెడ్ కొరిగారు. ఇక మా చిన్నోడు అయితే మొత్తం డిచ్చు. ఇక రాత్రి 12 అవుతుంది. ఇక ఘోరంగా ఆకలి అవుతుందని మా మావ నేను రెస్టారెంట్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూస్తే అరటాకు వేసిర్రు, మంచిగా రోటీ, అప్పడం, 4-5 రకాల కర్రీస్, ఒక పెరుగు, ఒక స్వీట్, మస్తు అంటే మస్తు పెట్టిర్రు. టేస్ట్ కూడా బాగుంది. ఇక మా మామ ఆలస్యం ఎందుకని మొత్తం లాగిస్తాడు. మస్తు ఐటెంలు వచ్చాయి. మొత్తానికి శుభ్రంగా లాగించి 12 అవుతుంది. ప్రశాంతంగా వండుకొని రేపు పొద్దుగాలు లేస్తే తర్వాత ప్లాన్. ఇక మబ్బులు 5 గంటలకు లేపారు. మా బాబాయ్ వాళ్ళ దర్శనం కంప్లీట్ అయిందట 5కి. ఇక నడురి మనం వెరకే పోయేది ఉందన్నమాట. ఇక అప్పుడు మేము షాకూర్ని ఎటు పోయేదే బాబాయ్ అంటే శ్రీకాళహస్తీశ్వర స్వామికి పక్కపండు. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అన్నాక మేము కూడా తొందర రెడీ అయినాం. ఇక రెడీ అయిన తర్వాత ఇక మా చిట్టూళ్ళు అయితే ఇక కురుకురు కనబడితే వాళ్ళు తినుకుంటూనే ఉంటారు. ఇక మేమందరం తొందర రెడీ అయినాం. రెడీ ఇక బయట చూస్తే వర్షం పడుతుంది. ఉన్నది గుట్ట పైనే కానీ ఎక్కడ గుట్ట మీద ఉన్నామన్న ఫీలింగే రాదు. మొత్తం ఘోరంగా ఒక పెద్ద సిటీ లెక్క ఉంది, హైదరాబాద్ సిటీ లెక్క ఉంది. అక్కడ క్రియేట్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇక మా నెక్స్ట్ ప్రయాణం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పటికైతే డబ్బింగ్ ఇచ్చిన ఫస్ట్ టైం. ఇక కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్.